ఈరోజు మన యువ నాయకులు అదేవిధంగా ఐటీ ఎడ్యుకేషన్ మంత్రివర్యులు ఆయన ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన జిల్లా తరపున అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక మైల్ రాయి ఇది. ఆయన అంతకుముందు అపోజిషన్లో కూడా ఏ విధంగా సర్వీస్ చేశాడు, ఏ విధంగా యువగలంలో కూడా అన్ని వర్గాలలో కష్ట నష్టాలు తెలుసుకొని ఈరోజు పూర్తిగా ఎన్నో కంపెనీలు ఈరోజు రావడానికి మూల కారణకుడుగా ఈరోజు రాష్ట్రాన్ని కూడా అనేక విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి యంగ్ డైనమిక్ మన నాయకుడు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కావటం చాలా సంతోషమైన విషయం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా ముందుకెళ్ళటానికి, రాష్ట్రం కూడా ముందుకు తీసుకెళ్ళటానికి అన్ని విధాలు కూడా కృషి చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తాం. పార్టీ కూడా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు స్టేట్ సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ అన్నీ కూడా ఎవరికైతే ఈరోజు పదవులు వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేయాలి, అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు అనేక పథకాలు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేని వాతావరణం ఈరోజు జరుగుతూ ఉంది. అదివరకు ఎక్కడ గొడవలు జరుగుతాయా, గంజాయి పరిస్థితి, కబ్జాల పరిస్థితి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ప్రజలు కూడా పీస్ఫుల్గా ఉన్నారు. పీస్ఫుల్గా అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేని వాతావరణం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి అందరం కూడా కలిసి ఎవరైతే ఈరోజు కమిటీలో తీసుకున్నారో అందరూ కూడా కలిసి అన్ని నియోజకవర్గాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేదానికి అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.